ఈరోజు లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు దారుణ హత్య గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కల్పించింది. ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వారికి అండగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండతోనే ఈ యొక్క అరాచకమైనటువంటి సంఘటన జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గాని అందరూ కూడా శ్రీధర్ రెడ్డిపై అభాండాలు వేయడం, శ్రీధర్ రెడ్డిని అవమానపరిచే విధంగా వారు చనిపోయినాక సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం జూపల్లి గారి అనుచరులకు మాత్రమే దక్కిందనే విషయం చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మాకు మా నాయకుడు అండగా ఉన్నారు కేటీ రామారావు గారు. వారి అండదండలతో ఖచ్చితంగా దోషులను చట్టానికి పట్టించడానికి పూర్తిగా మా వంతు ప్రయత్నం చేసి వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా చేస్తాం. రేపు ఈ రోజు మా నాయకుడికి జరిగిన సంఘటన జరిగిన వెంటనే తాను సుమారు 300-400 కిలోమీటర్ల దూరం నుంచి వెంటనే రావడం, వచ్చి కుటుంబానికి అండగా నిలబడినందుకు కొల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ హత్యలో ఇది పూర్తిగా రాజకీయ కుట్రమైన హత్య. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పాత్ర ఉందనేది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, సుస్పష్టం. కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.